తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసే పనిలో పడింది. ఇప్పటికే కీలక హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరో స్కీమ్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో భూమి లేని వ్యవసాయ కూలీలకు డిసెంబర్ 28న ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ పథకం ఆలస్యానికి కారణమేంటి? రైతు కూలీల అకౌంట్లోకి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఆలస్యానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ ప్రకారం 2 విడతలలో సాయం అందించనున్నట్లుగా స్పష్టం చేసింది. డిసెంబర్ 28వ తేదీన మొదటి విడతలో 6,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అసలు నిధులు విడుదల చేస్తారా లేదా అనే దానిపైన రైతుల్లో సందేహం నెలకొంది. ఈ స్కీమ్ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను ప్రాతిపాదికగా తీసుకొని లబ్ధిదారులకు ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్కీమ్కు ప్రభుత్వం 1,200 కోట్లు కేటాయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు, పట్టదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈ ప్రక్రియను చేపడుతున్నారు. తొలి విడతలో ఉపాధి హామీ కింద 100 రోజుల పని పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. దశల వారీగా సాయం అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్కీమ్ మార్గదర్శకాలు ఇంకా అధికారికంగా విడుదల కాకపోవడంతో రైతు సంఘాలు కొంత ఆందోళనలో ఉన్నాయి. 100 రోజుల పని పూర్తి చేయని వారు ఎలా అర్హులు అవుతారని ప్రశ్నిస్తున్నారు. చిన్న రైతులు, ఒంటరి మహిళలకు ఈ పథకంలో అవకాశం కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక కేబినెట్ భేటీలో ఈ స్కీమ్ అమలు మార్గదర్శకాలపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 15 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. మొదటి విడతలో 6,000 చొప్పున నగదు జమ చేయనుంటారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఉద్దేశాలు కార్యరూపం దాల్చడం, రైతు కూలీలకు ఆర్థికంగా తోడ్పాటును అందించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి చేకూరుస్తుందని అభిప్రాయపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.